కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన జరగబోతోంది. 43,000 కోట్ల రాజధాని అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు చేస్తారు. శరవేగంగా సాగుతోంది బహిరంగ సభ ఏర్పాట్లు కూడా. ఆ పనులన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రి నారాయణ. అమరావతికి ఇప్పటికే ప్రధాని భద్రతా దళం చేరుకున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో ఎస్పీజీ పర్యటిస్తోంది. హెలీప్యాడ్, సభా వేదిక మార్గంలో భద్రతా ఏర్పాట్లు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. సభా వేదిక ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. రాజధాని పునఃప్రారంభ పనులకి అమరావతికి వస్తున్న ప్రధాని మోడీని ఘనంగా ఆహ్వానించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. 90% పనులు ఇప్పుడే మోడీ పర్యటనకు సంబంధించిన పనులు పూర్తయినట్టుగా మంత్రి నారాయణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ద్వారా దేశ దృష్టిని ఆకర్షించాలి, అమరావతి బ్రాండింగ్ కూడా దీన్ని ఉపయోగించుకోవాలన్న లక్ష్యంతో భారీ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 2 గంటల పాటు ఆయన ప్రధాని అమరావతిలో ఉండబోతున్నారు. ఇక్కడ దాదాపు 1,00,000 కోట్లకు సంబంధించిన పనులను ప్రారంభించబోతున్నారు. అమరావతికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా డయాస్లకు సంబంధించి మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్రాంతంలోనే ప్రధాని డయాస్ ఇది. ఆయనతో పాటు అడిషనల్గా మరొక 2 వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఒకదాన్ని పూర్తిగా రైతులకి డెడికేట్ చేస్తారు, మరొక దానిలో విఐపీలు మిగతా వాళ్ళందరినీ ఇంకో దాంట్లో వాళ్ళని ఫెసిలిటేట్ చేసే విధంగా ఈ ఏర్పాట్లను చేయడం జరిగింది. పెద్ద స్థాయిలో దాదాపుగా 5 లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని ప్రభుత్వ వర్గాల అంచనా. ఆ మేరకు ఏర్పాట్లు పార్కింగ్కి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ ఇంకా రహదారులు అవన్నీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి వాటికి సంబంధించి ముందస్తుగా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. దాదాపుగా 11 రహదారులని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 11 రహదారులు ఎండ్ అయ్యే పాయింట్లో 11 పార్కింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పర్టికులర్ డయాస్ వరకు దాదాపుగా 50,000 మంది కూర్చునే విధంగా ఈ కుర్చీలన్నింటినీ అరేంజ్ చేయడం జరిగింది. మరొకవైపు అమరావతికి సంబంధించిన రైతులకు సంబంధించి ఇప్పటికే రైతులని స్వయంగా ఇంటింటికి వెళ్ళి ముఖ్యమంత్రి ఆహ్వానించలేదు కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి దాదాపు ఈ రాజధాని 29 గ్రామాలకు సంబంధించిన రైతుల్ని ఒక్కొక్క గ్రామం నుంచి 5 మంది రైతులను పిలిచి వాళ్ళందరినీ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయన ఆహ్వానించడం జరిగింది. అదే సమయంలో ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించడానికి ఈరోజు ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళందరితో స్వయంగా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అలాగే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు కూడా ఆహ్వానం అందించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. సో అందరి భాగస్వామ్యంతో కేవలం అమరావతి అనేది ఒక పర్టికులర్ పార్టీకో లేకపోతే ఒక రీజియన్కో అట్లా కాకుండా పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజధాని కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన భాగస్వామ్యం వహించే పర్టికులర్ సబ్జెక్ట్ కాబట్టి దీంతోపాటు దేశ అభివృద్ధిలో కూడా అమరావతి కీలక భాగస్వామ్యం వహించేలాగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్న నేపథ్యంలో అందరి భాగస్వామ్యంతో దీన్ని పునర్నిర్మాణ పనులను ప్రారంభించాలన్నది ప్రభుత్వ సంకల్పంగా తెలుస్తోంది. ఆ మేరకే ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లకు సంబంధించి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. దాదాపు గంటకు పైగా ఆయన ఈ డయాస్ మీద నుంచి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన అనౌన్స్మెంట్లు చేయబోతున్నారు, కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. కాబట్టి అందరి దృష్టి ప్రస్తుతం ప్రధాని సభ పైన ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అశోక్తో ఈశ్వర్, టీవీ9 అమరావతి నుంచి.